వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు టీవీ9 మీడియా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపుతంతున్నారు. అంటే తమిళనాడులో విజయ్ గెలుపుకి పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారు, ప్రజలు లేపుతంతున్నారు అని చెప్పి ఆవిడ మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ ఒక మహిళా నేత అయ్యండి, ఒక మహిళా మాజీ మంత్రి అయ్యండి ఇలా మాట్లాడడం అనేది. ఒక మహిళా మంత్రి అయ్యండి ఇలా మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా చేసింది కనుక ఆమె ఒక మహిళ ఎలాగ లేపి తన్నండి అని అంటాం, బూతులు తిట్టడం, ఎవరి ఫ్యామిలీ మీద వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు నేర్చుకోండి, చాలా నేర్చుకోవాలి. మీరు మంత్రి అనే కానీ మీకు ఉపయోగం లేదు. ఇలాంటి మీ పార్టీకి దెబ్బ, మీ వల్లే చాలా వరకు ఇబ్బందులు కూడా పడతారు. ఇప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చారు, ఈసారి ఆ 11 కూడా వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. మీరు మాట్లాడే మాటలకి, మీరు చెప్పే మాటలకి. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? మొన్న పోయి స్టాలిన్కి సపోర్ట్ చేశారు, కానీ గెలిచినాక ఏం చెబుతున్నారు? విజయ్ అని చెబుతున్నారు. సరే మీ ఇష్టం, అది మీరు ఏం చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు మాట్లాడకూడదు. లేపుతంటారు, ఊరుకురుతా అంటారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? మీరు ఒక లేడీస్, మిమ్మల్ని అదే వాళ్ళంటే ఎంత బాధ ఉంటుంది మీకు? మీ పిల్లలు ఇంట్లో ఎంత బాధపడతారు? మీరు ఇలాంటివి చేయొద్దు. ఎవరినైనా సరే, మహిళలను కానీ జెంట్స్ను కానీ ఎవరిని కూడా పరచకుండా మాట్లాడండి. ఎందుకంటే మీరు ఒక మాజీ మంత్రి, మీరు మాలాంటి వాళ్ళకి రూల్ మారల్గా ఉండాలి. అంతే తప్ప మీరే దారి తప్పితే ఎట్లాగో ఇది కరెక్ట్ కాదు. రోజా గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా అబద్ధం ఆడను, నేను ఎక్కడా కూడా తప్పు చేయను, నిజాయితీగా ఉంటాను, నీతిగా మాట్లాడతాను అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇలా లేపుతామని గతంలో కూడా తన భార్యల గురించి, తన పెళ్ళిళ్ళ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదే విషయంలో ముఖ్యంగా చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, కూటమి నేతల గురించి కూడా పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మహిళా నేత ఉండి అంత పిచ్చిగా మాట్లాడడం, మళ్ళీ నేను అబద్ధాలు ఆడను, నీతిగా ఉంటానని చెప్పి ఆవిడ చెప్పడం ఎలా అనిపిస్తుంది అంటారు మీకైతే? మాకు ఆమె చూస్తుంటే లెగితే అబద్ధం ఆడుతున్నట్టుగా మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. ఇంతకుముందుకు లోకేష్ గారిని కూడా అనింది, వాడు కార్పొరేటర్కి గెలవడాడు వాడు అనిందామా, అనకూడదామా. మాలాంటి వాళ్ళు అంటాం వేరు, వాళ్ళు అంటాం వేరు. ఒక నాయకురాలు అయి ఉండి మీడియా ముందుకు వచ్చి వాడు ఈడు అది ఇది, వాడికి 2 పిల్లలు 3 పిల్లలు అని ఫ్యామిలీ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది ఆమె. ఇది చాలా తప్పు. ఇలాంటిది ఏంటంటే ఒక లేడీస్ అయి ఉండి ఎవరైనా మాట్లాడుతుంటే మీ పార్టీలో మీరు చెప్పాలి. మీ పార్టీలో ఎవరైనా మాట్లాడుతుంటే మీరు చెప్పాలి, వద్దండి ఇలాంటివి మాట్లాడొద్దు, మనం అది మంచిది కాదని. రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవాలి, రాజకీయంగా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి సౌకబారి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ఎందుకు ఆవిడ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఇష్టం వచ్చినట్టు ఇలా ఏదో ఒకరిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్నో, చంద్రబాబునో లేదా కూటమి నేతలో పిచ్చిగా మాట్లాడి మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారని తిరిగి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏడుతున్నారు? ఎలా అనిపిస్తుంది అంటారు? అసలు ఇలాంటి పిచ్చి మాటలు ఒక మహిళా నేత అయ్యండి ఆవిడ మాట్లాడడం మీరేమంటారు అసలు? అది ఆమె మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏడటం అనేది ఒక నటన అని చెప్పి జనానికి అందరికీ అర్థమవుతుంది. ఆమె మాట్లాడటం ఎందుకు మాట్లాడుతుంది? పార్టీలో ఏదో ఒక బలం కోసం ఆమె చూస్తుంది. బలం కాదు కదా, ఆ ఉన్న 11 కూడా వచ్చే అవకాశాలు లేవు. మీరు మాట్లాడే మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు 29లో చాలా ఇబ్బందులు పడతారు. మరి ఇక్కడ రోజా గారు పవన్ కళ్యాణ్ గారు లేపుతంతారని మాట్లాడడం, లేకపోతే వైసీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించారు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి. ఇప్పటి వరకు కూడా దేశంలోనే కాదు రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు. అంటే దేశ ప్రధానమంత్రి స్వయంగా ఒక నాయకుడి ఇంటికి రావడం. మరి ప్రధానమంత్రి గారు అంత గౌరవిస్తుంటే వీళ్ళందరూ కూడా ఇలా పిచ్చి మాట్లాడడం, ఆయన కించపరచడం ఏంటంటారు? ఇది ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా కూడా ఆయన ఉన్న స్థాయి తగ్గదు. ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతమంది కించపరిచినా అది వీళ్ళకే కష్టం తప్ప మిగతా వాళ్ళకి ఏం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం అవ్వదు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలుసు, పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసు, అది అందరికీ తెలుసు. ఒక రోజా మాట్లాడితే, ఒక వైసీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకే తెలుసుద్ది. అంతే తప్ప వాళ్ళు ఏదో మాట్లాడితే ఆయన రేంజ్ తగ్గుద్ది అనేది అబద్ధం, అది అవ్వదు. ఫైనల్గా మీరేమంటారు? మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని లేపుతంతున్నారని చెప్పి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అది ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? అసలు మీరేం చెప్తారు ఆ వ్యాఖ్యలు? ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అవతల వాళ్ళు కూడా ఆ మాట మిమ్మల్ని అన్నారు అనుకో, మీరు ఒక లేడీస్ చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాంటి మాటలు ఇప్పటికైనా సరే మాట్లాడమాకండి, మంచిది కాదు. మీరు ఒక మంత్రి చేసి ఉన్నారు కనుక మహిళ అయ్యండి, మీరే ఒకరికి చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటివి చేస్తే మిమ్మల్ని మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటే చాలా ఇబ్బందులు పడిపోతారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకోండి, రాజకీయం చేయండి. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు టీవీ9 మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపుతంతున్నారు అంటూ తమిళనాడులో విజయ్ గెలుస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు లేపుతంతున్నారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఆవిడ కొంత వ్యంగ్యంగా ఎటకారంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ ఒక మహిళా మంత్రి ఉండి ఇంత పచ్చిగా ఇంత నీచంగా మాట్లాడడం మీద అసలు మీరేమంటారు ఒక సామాన్యురాలుగా? అసలు ఆవిడ గురించి మాట్లాడాలంటే పరమ చెత్త. ఆవిడకి మాట్లాడటం రాదు.
చెందటం రాదు. ఎందుకంటే దాని గురించి అడుగుతున్నారు మమ్మల్ని కూడా. అది వేస్ట్. దానికి మాట్లాడటానికి ఇంత ఉంటే చాలు. నువ్వు ఆల్రెడీ తమిళనాడులో విజయ్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఓడిపోయాడమ్మా. నువ్వు ఎలక స్టాలిన్ దగ్గరికి వెళ్ళావు. ఆయనకి తెలియక నీ లెగ్ గురించి నీ మహిమ గురించి తెలియక స్టాలిన్ గారు నేను పిలిపించుకున్నారు. విజయ్ గారిని పిలుచుకుని ఉంటే పాపం చెత్తగా ఓడిపోయేవాడు. నువ్వు అసలు పవన్ కళ్యాణ్ ఊసెత్తుదేంటి? పవన్ కళ్యాణ్ గారి కాలి గోటి కూడా నువ్వు సరిపోలేవు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎగిరే తంతరా? మొదల నీ నగరంలో నువ్వు నిన్ను వెళ్తే ఎగిరెగిరి తంతానికి రెడీగా ఉన్నారు. అది చూసుకుని మాట్లాడు. ఒక ఆడదాని అయ్యి నువ్వు ఒక మా ఎమ్మెల్యే పోస్ట్లో ఉండి మినిస్టర్ పోస్ట్లో ఉండి ఆ ప్రభుత్వంలో నువ్వు మాట్లాడటానికి ఇంత జ్ఞానమైన ఉండాలి. నువ్వు ఆడదానివేనా అసలు? పవన్ కళ్యాణ్ గారిని ఎగిరెగిరి తన్నే అంత స్టేజ్ ఉంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఇంటికి రారమ్మా. మీ అన్న సీఎం అయ్యి ఎన్నిసార్లు తీసుకొచ్చాడమ్మా ప్రధానమంత్రిని? మన ఆ ఏపీకి అసలు ఏ రోజున తెచ్చాడా? నీ ఇంటికి ఏ రోజున వచ్చాడా? నీ గురువు గారు అయిన జగన్ గారి ఇంటికి వచ్చారా? ముందు అది తెలుసుకుని మాట్లాడు. మన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఆయన ఎంత మంచితనంగా ఉంటున్నారు కాబట్టి ఇవాళ మన మోడీ గారు ఆయన పరామర్శిస్తానికి వెళ్ళారు. ఏ ప్రభుత్వంలో వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కానీ పవన్ కళ్యాణ్ ఇంటికి కానీ వాళ్ళు వెళ్ళి పలకరిస్తారంటే ఎంత ఆనందంగా ఉంది వాళ్ళకి. నీకు నీ గురువుకు ఉన్నంత ఇంగితగానో జనాలకు కానీ ఉండుంటే ఎంతో వాళ్ళు కానీ నీకు అసలు లేనే లేదు. రోజా గారు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి, భార్యల గురించి ఇలా పచ్చిగా మాట్లాడడం, గతంలో కూడా చాలా విమర్శలు. మీడియా ముందుకు వచ్చి ఏం చేయగలరు, నన్ను రేపు చేయగలరా, లేదంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నా, ఇలా పచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి ఉండి, ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి, రాష్ట్రంలో ఆవిడ కూడా ఎంతో కొంత పేరుండి, ఒక ప్రజాదరణ కలిగిన మనిషి అలా మాట్లాడడం మీద ఒక మహిళగా మీరేం చెప్తారు? అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం మీద అసలు మీరేం చెప్తారు? దాని గురించి మాట్లాడాలంటే చెత్త. 24 గంటలు పవన్ కళ్యాణ్ ఊసు, చంద్రబాబు నాయుడు ఊసు నవరేసుకుంటూ ఉంటుంది. దానికి ఒక పనా పాట ఏమీ ఉండదు. లేక ఆల ఊసులు ఏళ్ళ ఊసులు చెప్పుకుంటూ ఉంటుంది. దాని గురించి తలుచుకుంటుంటే మాకే చిరాకు వస్తుంది. దాని ఊసి చెప్పాలని చిచ్చి కుక్కకి సింహాసనం తీసుకొచ్చినట్టుగా ఆ కుక్క కుక్కలాగానే ఉంటుంది. వాళ్ళ మంచితనం గురించి ఆటి గురించి ఏది దానికి తెలీదు. 24 గంటల జగన్ ఊసు దాని గురించే కానీ పవన్ కళ్యాణ్ 3 పిల్లలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నాడు ఇలా అంతేగాని మనం వాళ్ళు ఎలా కరెక్ట్ చేస్తున్నారు, మనం ఏ తప్పు చేస్తాం, దాన్ని ఎలా సర్దుదిద్దుకోవాలనేది ఆ అమ్మాయికి లేదు. TV9 మీడియా వేదికగా ఇంటర్వ్యూలో కూర్చొని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు లేపి తంతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంని ప్రజలు లేపి తంతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఏంటండి ఇలాగా ఒక డిప్యూటీ సీఎంని ఇంత నీచంగా మీడియా వేదికగా మాట్లాడడం మీద ఒక మహిళగా మీరేం చెప్తారు? ఆవిడ వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? సమాజం తలదించుకునేలా ఉన్నాయండి ఆవిడ వ్యాఖ్యలు అయితే. రోజా గారు, నేను సాటి మహిళగా మిమ్మల్ని ఒక ప్రశ్న అనుకోండి, లేదా ఒక సలహా అనుకోండి, లేదంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందో లేదో చెప్పే విధానం అనుకోండి. అసలు ఆ లేపి తంతన ప్రతిసారి కూడా మీరు అలాంటి పచ్చి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారండి? ఒక మహిళ అయ్యుండి మళ్ళీ ఏదైనా అన్న దగ్గర నుంచి నన్ను అలా అన్నారు ఇలా అన్నారని మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు మాట్లాడేది మాత్రం ఒక్క మాట కూడా సభ్య సమాజం వినే విధంగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వినే విధంగా ఒక్క మాట కూడా ఉండదండి. అసలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి తెలుగు ఆడబడుచు ఉండి మీరు ఇంత దిగజారుడు రాజకీయాల కోసం అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదండి. లేపి మీరు మరి 2 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే కింద గెలిపించిన నగర ప్రజలు ఎంత ఎగిరెగిరి లేపి తంతే, మరి మీరు ఇప్పుడు ఎక్కడున్నారో ఎక్కడ పడ్డారో మీరు అది ఒకసారి ఆలోచించుకున్నారా? మిమ్మల్ని ఎంత లేపి తన్నారో అది తెలుసుకున్నారా? తెలుసుకుని కూడా ఈ మాటలు ఎలా మరి ఈరోజు ఆవిడ ఒక మాజీ మంత్రి, రాష్ట్రంలో ఆవిడకంటూ గుర్తింపు ఉంది. అటువంటి నేత ఉండి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా పిచ్చిగా చంద్రబాబు గారి భార్య గురించి, లోకేష్ గారి భార్య గురించి, పవన్ కళ్యాణ్ భార్య గురించి ఇలా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి లేదంటే ఇలా పచ్చిగా మీడియా ముందు బూతులు తిట్టే విధంగా పచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మహిళా నేత ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన ఆవిడ కూడా ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అదేనండి చెప్పేది. ఆవిడకి అసలు ఒక వ్యవస్థ పట్ల గౌరవం కానీ, రాష్ట్ర ప్రజల పట్ల గౌరవం కానీ, గెలిపించిన ప్రజల పట్ల 2 సార్లు ఎమ్మెల్యేని చేశారండి నగర ప్రజలు, వాళ్ళ పట్ల గౌరవం కానీ ఏది కూడా లేదండి. అందుకే ఆవిడ చంద్రబాబు నాయుడు గారి భార్యను కానీ లేదా అన్నా లేజను నువ్వు ఎప్పుడన్నా కలిసావా? ఆవిడని కలవలే. నిన్ను రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తెలుసు, గెలిపించారు. మరి నువ్వు తెలియని ఆవిడ్ని, నిన్ను కలవని ఆవిడ్ని నువ్వు అంత దిగజారుడు మాట్లాడినప్పుడు నిన్ను నగరి ప్రజలు 2 సార్లు గెలిపించి నీ ఆడుదాం
ఆంధ్ర అవినీతి చిట్టా అంతా తీసి మరి నిన్ను ఎటువంటి శిక్ష అయితే ఇవ్వాలి, ఎటువంటి తిట్లు అయితే తిట్టాలి రాష్ట్ర ప్రజలందరూని. అసలు మీడియా ముందు కూర్చొని రజనీకాంత్ గారండి, ఆయన అడుగుతున్న ప్రతి ప్రశ్న ఆయన పబ్లిక్గా మీరు తిట్టారు, మీరు ఇలా చేశారు అని చెప్తుంటే అబ్బెబ్బే లేదు మేము ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, మేము వాళ్ళు తిట్టిన దానికి మేము సమాధానం చెప్పాం. ఒక్కసారి మీరే అన్నారు రోజా గారు, బాగా వినండి, ఆన్ రికార్డే కదా అన్నీ అన్నారు. ఒక్కసారి తెప్పించుకుని అదే TV9లో రజనీకాంత్ గారు ప్రచారం చేస్తే మీరు ఏమైపోతారో, 2 నెలలు వెళ్ళి దాక్కున్నాను నేను అని చెప్పారు, పిల్లల కోసం వెళ్ళాను ఏదో చెప్పారు. ఈసారి రాష్ట్రంలోనే ఉండకుండా వెళ్ళిపోతారు అనమాట, దేశంలోనే ఉండకుండా వెళ్ళిపోతారు. మీరు మాట్లాడిన మాటలు కనుక ఒకసారి TV9లో ప్రచారం చేస్తారు రజనీకాంత్ గారు. మరి అదే మీడియా ఇంటర్వ్యూ వేదికగా ఆవిడ మాట్లాడుతూ, నేను నిజాయితీ పరురాలి, నేను అబద్ధం ఆడను, ఎవరి గురించి తప్పుగా మాట్లాడను, కానీ కావాలనే నన్ను అందరూ కూడా దూషిస్తున్నారు, కావాలనే నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు అంటున్నారు. మరి ఆన్ రికార్డుగా ఇక్కడ మీడియా పరంగా ఆవిడ పచ్చిగా మాట్లాడిన కూడా వైరల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది అంటారు? ఈ వైపు తిట్టి ఆ వైపు నేను అబద్ధం ఆడలేదు, నేను నిజాయితీ పరురాలని చెప్పుకోవడం. ఒక్కసారి మీడియా వ్యవస్థ అండి, TV9 కావచ్చు, ఏ టీవీ అయినా కానివ్వండి, సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి ఛానల్ కావచ్చు, లేదంటే ఈటీవీ కావచ్చు, TV9 ఇంటర్వ్యూ చేశారు కదండి రజనీకాంత్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి నేను, ఒక్కసారి రోజా గారి ఆన్ రికార్డ్ అని ఆవిడే అడిగారు, ఒక్కసారి ఆవిడ తిట్లన్నీ కూడా మీరు రికార్డ్ చేసి ఒక్కసారి ఆవిడకి వినిపించాలని, రాష్ట్ర ప్రజలకు వినిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీడియా ముందు కూర్చొని మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా, మీరు మాట్లాడుతుంటే క్వశ్చన్ కూడా పూర్తిగా అవనివ్వకుండా, లేదు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా, ఇలాగ ప్రతిదీ కూడా అలాగే మాట్లాడారండి ఆవిడ. రెడ్ బుక్లో నా పేరు లేదేమో, చంద్రబాబు నాయుడు తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు ఎటువంటి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావో మేము ప్రజల కింద మేము విన్నాం, మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్నే కానీ ఆయన జైల్లో పెట్టినప్పుడు నువ్వు లడ్డూలు పంచి బాంబులు కాల్చి నీది అసలు నువ్వు పుట్టావని మేమైతే రాష్ట్ర ప్రజల కింద, మహిళల కింద సిగ్గుపడుతున్నాం అనమాట నీ చర్యలకి, నీ మాటలకి. ఫైనల్గా మీరేమంటారు? డిప్యూటీ సీఎంని ప్రజలు లేపు తంతున్నారని చెప్పి ఒక వైసీపీ మాజీ మంత్రి మీడియా ముఖంగా ఇంత పచ్చిగా మాట్లాడడం మీద ఎంతవరకు కరెక్ట్? సాటి మహిళగా మీరేం చెప్తారు ఈ విషయం మీద? ఈ మాట అన్న రోజా గారు మా దగ్గరికి వస్తే ఆవిడని లేపి తంటం ఏంటో అనేది మేము చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవప్రదంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అనే ఉద్దేశంతో కూటమి అనేది పెట్టి దాంట్లో ఆయన మద్దతు ఇచ్చినందుకు మేమంతా కూడా ఆయన్ని చాలా గౌరవప్రదంగా చూస్తాం. అలాంటి డిప్యూటీ సీఎంను పట్టుకుని లేపి తంతాం అనే మాట మాట్లాడినందుకు రోజా గారిని మేమందరం మా దగ్గరికి వస్తే మేము లేపి తంతాం. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు TV9 మీడియా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ, తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ గెలుపుతో ఆంధ్రప్రదేశ్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపి తంతున్నారు, అంటే ప్రజలు పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారు, సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి బుద్ధి చెప్తున్నారు అనే విధంగా లేపి తంతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ఒక సామాన్యుడిగా మీ ఒపీనియన్ అండి దీని మీద? రోజా మాట్లాడిన మాటలు మహిళా లోకానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత హేయంగా మాట్లాడిన తీరు ఈరోజు మహిళా లోకం గర్విస్తుంది. ఆమె సంగతి ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె ఒక మనిషిగా, ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా లేపి తంటం, అంటే సామాన్య మానవుడు కూడా మాట్లాడినటువంటి హేయమైన మాటలు ఈరోజు మాట్లాడింది. ఇది నిజంగా ఒక రకంగా చెంపపెట్టు లాంటిది. వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు మరి రోజా గురించి కూడా, మరి రోజా పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. అది నిజంగా మాట్లాడిన తీరు నిజంగా అత్యంత హేయమే. మహిళా లోకం ఈరోజు నిజంగా ఈ శీదీకరించుకునే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఆవిడ ఒక డిప్యూటీ సీఎంని, రాష్ట్రంలో 2వ స్థాయి నేతని, ఆయన క్రేజెంట్ అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి నేతని లేపు తంతారు. గతంలో కూడా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంకో రకంగా పిచ్చిగా ఎందుకు ఆయన్నే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు? అసలు ఆయన్ని ఏదో ఒక రోజు ఏదో ఒక మాట అనకపోతే రోజా గారికి ఉండలేకపోతున్నారంటారా? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మీద వ్యక్తిగతంగా? పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దోషణలు అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా మాట్లాడే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం, ఆయన మ్యారేజ్ చేసుకుంటూ 2వ మ్యారేజ్ చేసుకుంటూ ఆ మహిళల మీద కించపరచడం, ఆ రకమైన వ్యాఖ్యలు ఎప్పటికి కూడా సరైనది కాదు. వ్యక్తిగత దోషాలు ఎప్పటికీ ఉండకూడదు.
మాట్లాడుకోవద్దు, సిద్ధాంతపరంగా మాట్లాడాలి తప్ప ఏ రకంగా మాట్లాడకూడదు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు గతంలో అనేక సార్లు నోరు జారిన వైనం కనపడుతూ ఉంది. ఎప్పటికైనా మారాలి. అధిష్టానం ఏం చేస్తుందో ఇవి మాట్లాడే తీరు ఈరోజు నిజంగా మహిళా లోకం ఇబ్బందికర పరిస్థితులకి తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. మరి రోజా గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నిజాలే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడను, ఎప్పుడు కూడా ఎవరిని నేను పల్లెత్తు ఒక మాట కూడా అనలేదు, కానీ నన్ను అందరూ కావాలనే ట్రోల్ చేస్తున్నారని ఆవిడ అంటుంది. మరి ఇటువంటి మాటలు ఆవిడ మాట్లాడినవి సాక్షాత్తు మనకు మీడియా ముఖంగా కనబడుతున్నాయి. ఏంటంటారు ఇలా రెండు నాలుగులతో మాట్లాడడం? ఆవిడ స్వయంగా మాట్లాడుతూ మళ్ళీ నేను ఏ పాపం చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం అనేది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదు. మరి అన్ని పార్టీలని కూటమి తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ఆయన నిర్మాణించిన తీరు, గవర్నమెంట్ ఏర్పడిన తీరు ఈరోజు గొప్పగా చెప్పుకోవాలి. అలాంటి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు వెళ్తాం అనేది మరి ఆమెకు ఈరోజు కాదు, కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలా వ్యక్తిగత దూషణల మీదకి వెళ్ళి వ్యక్తిగతంగా విమర్శించడం ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ కాదు, మా రాష్ట్రంలో ఉన్న మహిళలు, హోంమంత్రి కానివ్వండి, మహిళా ముఖ్యమైన నాయకుల మీద కానీ ఆ విరుచుపడిన తీరు నిజంగా ఈరోజు దారుణమైన విషయం అని చెప్పేసి రోజా గారి మీద అనుకుంటున్నాను. మరి ఆవిడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంత దిగజారిపోయినట్టు మాట్లాడుతున్నారు. పైగా వైసీపీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు. మరి అంత తక్కువ చేసి మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఆయన్ని పరామర్శించారు ఆయన ఆరోగ్యం దృష్ట్యా. ఎలా అనిపిస్తుంది? వీళ్ళేమో ఇలా నీచంగా మాట్లాడుతున్నారు. ఒక దేశ ప్రధానమంత్రి స్వయంగా ఆయన ఇంటికి రావడం అనేది ఇప్పుడు వరకు ఎక్కడ జరగని విషయం, ఇప్పుడు ఆయన విషయంలో జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గొప్ప నేత. మరి ఈరోజు కూటమి గవర్నమెంట్లో ముఖ్యమైన నేత ఆయనే. ఆయన లేకపోతే కూటమి అనేది లేదు. మళ్ళీ అలాంటి పరిస్థితిని ఆయన గుర్తెరిగి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన పరామర్శించే తీరు ఈరోజు గొప్పతనం. ఈయన గురించి 100 మంది ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేసామా, సంక్షేమం చేసామా, అభివృద్ధి చేసామా అనేది ముఖ్యమే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మేమైతే సూచిస్తున్నాం. ఫైనల్గా మీరేమంటారు? లేపి పవన్ కళ్యాణ్ తన్నారు అని చెప్పి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మీడియా ముఖంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాటలు అత్యంత హేయమైన వ్యాఖ్యలు అని చెప్పేసి ముఖ్యంగా ఉన్నాం. ఆ వ్యాఖ్యల్ని మేమందరం కూడా ప్రజల తరఫున ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తాం. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు TV9 మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపి తన్నుతున్నారు. తమిళనాడులో విజయ్ గెలుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రజలు ట్రోల్ చేస్తూ లేపి తన్నుతున్నారని చెప్పి ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆవిడ అంత గట్టిగా మాట్లాడడం, ముఖ్యంగా అంత కొంచెం రంగా చెప్పాలంటే లోతుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల మీద ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? మేమేం చెప్తామండి, వాళ్ళ గురించి గొడ్డల పార్టీ అనేది కొంచెం అక్కడక్కడ మాఫ్ చేసుకోవటానికి ఈ మధ్యలో ఏమంటే ఆయన ఎవరు డోర్ డెలివరీ చేశారండి చంపి, ఆ బాబు పేరు ఆనంద్ బాబుది మాఫ్డీ చేసుకోవటానికి క్రీమ్ బిస్కెట్లు వేయించుకొని జగన్ చేత ఈమె బయటకు వచ్చిందండి. అది ట్రోల్ అవుతుంది కదా మీడియాలో బాగా, అది మాఫ్ చేయటానికి ఈవిడ బయటకు వచ్చింది. విజయ్ గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారండి? మరి వీళ్ళు 11 సీట్లకు పడిపోయారు. మరి వీళ్ళని లేపు తనలేదా జనం? ఏమన్నా నగర్లో లేపు తనలేదా? లేపు తన్నబట్టే కదా నువ్వు కనీసం నియోజకవర్గంలో నువ్వు గుర్తింపు లేవని నీ నోరు సెప్టిక్ ట్యాంకీలో ముంచుకొని లేపుకొని వచ్చి ఆ వాసన జనాలకు చిమ్ముతున్నావు. అంతేగాని మీరు గెలుసో మీకు ఒక పదవి ఉండో, మీది ప్రతిపక్షం వాదా ఉండో మీరు మాట్లాడటానికి రావట్లే. మీరు చేసిన దొంగతనాలని, మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి ఏదో ఈ విధంగా ఎక్కడొచ్చి మమ్మల్ని పబ్లిక్ సిటీ చేస్తారు, మమ్మల్ని ఆనందబాబుని నిన్న చూస్తే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరండి ఆ అబ్బాయి దస్తగిరిని చంపిన అతను మర్డర్ చేసిన అతనిది వీళ్ళిద్దరే బాగా ట్రోల్ అవుతున్నాయి. వీటిని మాపుడే చేయడానికి సెప్టిక్ ట్యాంక్ అయితే కనుక ఈ స్మెల్కి కొంచెం నోరు మూసుకుంటారు అని సెప్టిక్ ట్యాంక్ని వదిలేశాడండి జగన్. ఇంకో మాజీ మంత్రి అయ్యి ఉండి ప్రజెంట్ అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంని అంత నీచంగా లేపి తన్నుతున్నారని, గతంలో కూడా పవన్ కళ్యాణ్ భార్య ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కానీ, ఆయన వ్యక్తిగత జీవితాల గురించే కానీ, లేదనంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పి ఇలా పిచ్చిగా మాట్లాడారు. ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి రాష్ట్రంలో ఆవిడ కూడా ఒక రాజకీయ అనుభవం అనేది ఎంతో కొంత ఉండి కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆవిడ మాటలు చూస్తుంటే మీకైతే ఏమనిపిస్తుంది?
ఆవిడ మాటలు చూస్తుంటే ఎవరైనా చెప్పుకోవాలన్నా చిరాగ్గా ఉండేయండి, చండాలంగా ఉండే. ఆవిడ ఒక లేడీగా ఆవిడకి గుర్తులేదు, మర్చిపోయింది, లేడీ అనుకోవట్లేదు ఆవిడ. చెప్తున్నానుగా, ఆవిడ నోరు గబ్బు. రోజా అంటే నోరు గబ్బు అని అందరికీ తెలుసు. కాకపోతే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా గొడవ చేస్తుంది ఎప్పుడు కూడా అంటే ఆమెకు సరైన దెబ్బ పడలేదండి. మాలాంటి వాళ్ళం ఒక్కసారి కనుక ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్ళి దాన్ని నేలకు కోసేస్తే కనుక, అప్పుడు వేరే మహిళలు వెళ్ళి దాన్ని నేలకు కోస్తే కనుక అప్పుడు దాకా నోరు ముయ్యదండి. అయితే రోజా గారు అదే మీడియా ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడుతూ, నేను నిజాయితీ పరురాల్ని, నేను అబద్ధాలు ఆడను, అసలు నేను ఎవరిని కూడా తప్పుబట్టి మాట్లాడలేదు, ఒక్కరిని కూడా నేను తిట్టినట్లేదు అన్నట్టు ఆవిడ అదే ఇంటర్వ్యూ వేదికగా చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఆన్ రికార్డ్ అని ఆవిడే చెప్తున్నారు. ఆన్ రికార్డ్ అని చెప్పిన గతంలో మాట్లాడిన వీడియోలన్నీ ఆల్రెడీ టోల్ అవుతున్నాయి. ఇప్పుడేమో నేను అసలు అబద్ధాలే ఆడినాను అంటారు. ఎలా అనిపిస్తుంది? ఆవిడే తిట్టి ఆవిడే నేను నిజాయితీ పరురాల్ని, అబద్ధ మాట్లాడినని చెప్పడం. ఆవిడ తిట్టదని ఎవరంటారండి? ఇప్పుడు సోషల్ మీడియా చూసుకోమనండి, గతంలో ఎన్ని వస్తున్నాయో బయటకి. ఆవిడ తిట్టినవి, ఆవిడని జనం రెండు రాష్ట్రాలు తిరగబడి తిట్టేవాళ్ళు. ఒకసారి సోషల్ మీడియాని ఓపెన్ చేసి చూసుకోమనండి, సిగ్గుంటే దానికి, సిగ్గు చీర కట్టుకొని బయటకు వస్తున్నాను అనుకుంటే ఒక్కసారి చూసుకోమనండి. పవన్ కళ్యాణ్ గారిని అంటానికి ఆమె ఎలా సరిపోద్దండి? ప్రధానమంత్రి గారు వచ్చి ఆయనకి ఆరోగ్యం బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, ప్రధానమంత్రి అండి, భారతదేశానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన వచ్చి ఇంటికి వచ్చి సంప్రదించి పిల్లలతో మాట్లాడి అరగంట సేపు మరి ఆయన్ని చూసుకుని మంచి నాయకుడు అని చెప్పేసి వచ్చి పలకరించలేరండి. ఏ నాయకుడికైనా ఇలా ఉందా గతంలో? లేదు, దీనికి ఉందా? ఇది కూడా ఆపరేషన్ చేయించుకుందండి, ఇది కూడా ఆపరేషన్ చేయించుకుంది, ఇది కూడా సర్జరీలు చేయించుకుంది. పర్యాటక శాఖ మంత్రి పదవిలో ఉండగా ఆపరేషన్ చేయించుకుంది, బెడ్ ఎక్కింది, హాస్పిటల్ చూపించారు, అవన్నీ వీడియోలు ఉన్నాయండి. మరి దీన్ని ఎవరు పలకరించారండి? దీన్ని ఎవరు పలకరించారు? మరి ప్రధానమంత్రి గారే వచ్చారంటే ఇది వీధి కుక్క అనుకుంటున్నారండి. వీధి కుక్క పిహెచ్డీ చేసిందండి, ఆ లేపుతన్ని అట్లా పిహెచ్డీ చేసింది, అందుకనే ఈదులమ్మట పడుద్ది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారు తిట్టడమే కాకుండా గతంలో కూడా చాలామంది నాయకులు తిట్టారు. ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ కించబడుతున్నారు. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్నారంటే ఆయనకి ఎంత విలువ ఉంది అనేది ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయనకు అంత విలువ ఇస్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఆయన కించపరచడం, ఆయన నోటు వచ్చినట్టు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారంటే నోటి ద్వారాగా ఆయన చెప్పకుండా చక్కగా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళారంటే పిచ్చికొక్కలనే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి నాయకుడి దగ్గరికి మేము రాగలము. మీరన్నీ వైసీపీ గొడ్డల పార్టీ అన్నీ ఈది కుక్కలు, ఈ ఈది కుక్కలు ఒక్కసారి కన్ను తెరిచి చూడండి అని చూపించటానికి ఆయన వచ్చారండి. మరి అది ట్రోల్ చేసేవాళ్ళు ఇది కూడా ట్రోల్ చేయొచ్చుగా. ప్రధానమంత్రి గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి రావటం ఏంటి, వాళ్ళ పిల్లలతో కూర్చొని మాట్లాడుకోవటం ఏంటి? ఏ నాయకుడి దగ్గరికైనా వచ్చారా? వీళ్ళని వెళ్ళమనండి, తోసేస్తాడు చేత్తు పక్కకు తోసేసి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇలా చేతులు పైకెత్తి హద్దుకొని చేతులు పైకెత్తి చూపిస్తారండి. ఫైనల్గా మీరేమంటారండి? మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంటర్వ్యూ విధంగా ఇంత నీచంగా పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపు తన్నుతున్నారని చెప్పి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ మాట్లాడిన మాటలు మీరైతే సమర్థిస్తారు, అసలు మీరేం చెప్తారు ఫైనల్గా? సమర్థించే వాళ్ళు అసలు మేమే కాదండి, ఎవరూ లేరండి. భూమి మీద చిన్న పిల్లలు కూడా ఆవిడని సమర్థించేవాళ్ళు, మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరూ సమర్థించరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే సమర్థించరు, వాళ్ళ బాబుని వాళ్ళ పాపే సమర్థించరు. ఎందుకంటే ఇట్లాంటి బూతులు, ఫెరిటైజ్ ఐస్ క్రీమ్లు, మరి పాలు పితికేది, లేపు తన్నేది, ఇవన్నీ పిహెచ్డీ చేస్తుందని వాళ్ళ పిల్లలు తెలుసుకుంటున్నారు. దీనికి ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ ప్రజలు చెప్పేది కాక ఇంట్లో వాళ్ళు కూడా బుద్ధి చెప్తారండి. మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు ఇది ఆత్మహత్య చేసుకొని శాశ్వత సొత్తం ఉండండి. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు TV9 మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిస్తే ఇక్కడ ఆంధ్రాలో ప్రజలు పవన్ కళ్యాణ్ని లేపు తంతున్నారు అని చెప్పి విమర్శించారు. ఒక రకంగా ఆయన్ని ప్రజలందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు, లేపు తంతున్నారు అని చెప్పి కించపరిచే విధంగా ఆయన మీద వ్యాఖ్యలు చేశారు. ఎలా అనిపిస్తున్నాయి ఆ వ్యాఖ్యలు? ఒక మహిళా మాజీ మంత్రి అయ్యి ఉండి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత పచ్చిగా మాట్లాడడం మీద మీరేం చెప్తారు ఒక సామాన్యుడిగా? అంటే ఒక విషయం అండి సార్, విజయ్ గారి విషయం తెచ్చారు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడదాం. విజయ్ గారు
సరే లార్జెస్ట్ పార్టీ సింగిల్గా పోటీ చేశారు. ఆయన అభినందనీయుడే. ఎందుకంటే ఎక్కడ బయట మీటింగ్లు రాకుండా ఏదో 4-5 మీటింగ్లు పెట్టుకున్నాడు. అతను ఇబ్బంది పెట్టారు. అతను ఏదో కింద మీద పడి 107 సీట్లు గెలుచుకున్నాడు. సరే గెలుచుకున్నప్పుడు అంటే విధి రాత చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. జగన్ గారి ఫోటో పెట్టుకోవడం వల్ల 100 సీట్లు 7 సీట్లు గెలిచేసినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరితో అయితే నేను కులత్వానికి వ్యతిరేకం, మతతత్వానికి వ్యతిరేకం ఇలాంటి అని చెప్పుకొచ్చాడో, ద్రవిడ పార్టీల వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడో, ఇవాళ వాళ్ళ సపోర్ట్ లేకపోతే అతను సీఎం అవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరూ ప్రజాస్వామ్యం ఇది. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం కాబట్టి ఇలా ఉన్నాడా, ఇలా అయిపోయాడు, అతను బతుకు ఇలా అయిపోయింది అనుకోవాలా మనం. రోజా గారు ఏంటంటే ఆవిడ ఒక మినిస్టర్గా చేశారు. ఆవిడ ఫస్ట్ సినిమాలో చేసి వచ్చారు, తెలుగుదేశం మా పనిచేశారు, ఆవిడకి ఇబ్బంది బయటకు వచ్చారు. తప్పలేదు. రాజకీయంగా ఒక మనిషిని విమర్శిస్తున్నప్పుడు సహేతుకంగా ఉండాలి, విమర్శించాలి, తప్పలేదు. కానీ ఎలా ఉండాలి పద్ధతి. దట్టు మీరు ఒక ఆడమనిషి అన్నప్పుడు మీ నోటు చాలా పద్ధతిగా మాట్లాడాలి. మీలోంచి చెత్త మాటలు వస్తే అసహ్యంగా ఉంటాయి, జనాలు అసహించుకుంటారు. ఇప్పటికే అసహించుకుంటున్నారు మిమ్మల్ని. నగరంలోంచి ఆల్రెడీ బయట పంపించారు మిమ్మల్ని. రేపొద్దున నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా పంపిస్తాడు. వీళ్ళందరికీ ఒకటేనండి, ఈ తిట్లు అనేది తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లేదు, అపాయింట్మెంట్ దొరకదు. పూర్వం చేసిన తప్పులన్నీ బయట లాగుతాడు. ఆయనే ఏదో చేస్తాడని భయం వీళ్ళందరికీ. ఒక రోజా గారికి కానీ, ఇంకో నాయకుడి బొత్స సత్యనారాయణ కానీ, ఇంకొకరికి కానీ. రోజా గారు జబర్దస్త్ యాక్ట్ చేశారు. ఆ జబర్దస్త్లో ఒక లిమిటేషన్ ఉంటుంది, నువ్వు అక్కడ దాకా ఉండాలి. అవన్నీ సినిమాల్లో బుధురేలాలు తెచ్చి ఇక్కడేదో పబ్లిక్లో పెడతానంటే కష్టం. ఇప్పుడు లోకేష్ని ఆడిట్ అంటది, చంద్రబాబు నాయుడు 77 వయసులో ఐస్ పూట్ అంటుంది, నోట్లో ఏం పెట్టుకున్నావు ఉంటుంది, హెరిటేజ్ ఏమన్నా పెట్టుకున్నామని అడుగుద్ది. పవన్ కళ్యాణ్ గారిని పిల్లల గురించి మాట్లాడుద్ది. ఈయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అండి, ఉప ముఖ్యమంత్రి. అసెంబ్లీ గేట్ తాకనివ్వనని నువ్వే అన్నావు. అసెంబ్లీ గేట్ కాదు, అసెంబ్లీలో కూర్చుని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన ఆర్డినరీ పొజిషన్లో లేడు. కానీ విమర్శించి ఎలా విమర్శిస్తావు నువ్వు? తప్పు ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేశారు, దీనికి సమాధానం చెప్పినాడు ఒక రాజకీయంగా తప్పలేదు కదా. అంటే రోజా గారు ఇక్కడ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా కూటమి నాయకుల్ని, అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలా పచ్చిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆవిడ ఒక మహిళా మాజీ మంత్రి, రాజకీయాల్లో ఆవిడకి కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది. కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఇలా పిచ్చిగా మాట్లాడడం, ఇతరులు ఎవరూ మాట్లాడలేదు. ఈవిడే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తున్నాయి ఆవిడ వ్యాఖ్యలు మీకైతే? ముఖ్యంగా టార్గెట్ చేసి మరీ కూడా మాట్లాడుతున్నారు. భార్యల గురించి, లేకపోతే వ్యక్తిగత విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకైతే? మీకు గుర్తుందో లేదు, వైజాగ్లో బండారు సత్యనారాయణ గారు సంథింగ్ ఎవరో ఈవిడ ఇలాగే మాట్లాడితే ఆయన మొత్తం ఈ చిట్టా అంతా ఇప్పాడు, పెద్ద చిట్టా. ఎక్కి ఏడ్చాను అంటే నువ్వు ఆడపిల్లవి, నీ కుటుంబాలు ఉన్నాయి, మరి వేరే వాళ్ళ కుటుంబాలు లేవా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబం లేదా, పిల్లలు లేరా, బిడ్డలు లేరా? లోకేష్ గారి పిల్లలు లేరా, కుటుంబం లేదా? చంద్రబాబు గారికి లేరా? ఒక ఆడ మనిషి అయ్యండి అబ్యూజివ్ లాంగ్వేజ్ అది. నిజంగా చెప్పాలంటే అండి, వాళ్ళ పార్టీలో ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకే అసహ్యం ఇవంటే. కానీ ఎవరి మీద అయితే మనం ఆ స్థాయిలో ఉన్న ఆకాశం మీద ఉన్న వ్యక్తి మీద విమర్శ చేస్తే కనీసం పబ్లిక్ లైవ్లో కనబడతామనే ఉద్దేశంతో చీప్ పాలిటిక్స్ అండి, ట్రిక్సే. ఇప్పుడు అంత బాగా ఉమ్మేస్తే నేనేదే పడుతుంది కదా ఆకాశం మీద చూస్తే. పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళని కానీ అన్నప్పుడు ఆవిడ మీదే పడుతుందండి ఇది. ఆవిడ 100% జీవితంలో పొలిటికల్ మైలేజ్ కానీ కెరియర్ కానీ ఏమీ లేదు, మట్టస్థానికి పడిపోయింది. జీవితంలో ఆవిడ మళ్ళీ పొలిటికల్గా ఎదగదండి ఆవిడ. అంటే ఇక్కడ మీడియా ముఖంగా రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు లేపుతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఇంకా సంబంధిత మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏ స్టేట్లో కానీ ఎక్కడా కూడా లేదు ప్రధానమంత్రి స్వయంగా ఒక నాయకుడి ఇంటికి వచ్చినట్టు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. అంటే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంత చీప్గా మాట్లాడుతున్నారు, ఎందుకు చీప్గా బిహేవ్ చేస్తే ఆయన మీద వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? అంటే అదే భయం అండి ఈయనకి. ఈయన ఇప్పుడు ఇండియా వైజ్డ్గా ఏ పవన్ ఏ ఆందే అన్నాడు ఆయన స్టేజ్ పైన. ఇదే జగన్మోహన్ రెడ్డి పక్క పక్కన చెల్లాడు. ఆయన కూడా చూడలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుని భుజం మీద చేసి మాట్లాడిన వ్యక్తిన ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళాడండి. ఒక రాష్ట్ర నాయకుడిని, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని, ఒక 10 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని, ఒక దేశ ప్రధాని, బీజేపీ పరిపాలన ఆల్మోస్ట్ ఉన్న 29 రాష్ట్రాలు అనుకుంటా, 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. వాళ్ళకి ఏం పనండి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి రావడానికి? ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్ర నాయకుడి దగ్గరికి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించాడు. వీళ్ళ కడుపు మంట. అంటే అరే మనం ఏంటో ఎలా అనుకుంటుంటే ఈయన ఎక్కడికో ఎదిగిపోతున్నాడు. రేపొద్దున్న మనకి ఎటువంటి అవకాశాలు ఉండవు. ఈయన విమర్శిస్తే కనీసం మన లైవ్లో బతుకుతామేమో అన్న నీచ స్థాయిలో ఆలోచన చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఆయన ఆర్డినరీ మనిషి కాదండి. ఆయన అశేష ప్రజావాహిని ఉంది ఆయన వెనకాల. అలాగే ఆయన ఊరినే ఏదో సులాభం చూసిన వ్యక్తి కాదు. రాష్ట్రం కోసమే, కేవలం రాష్ట్రం కోసం
కుల రాజకీయాలు చేయకుండా రాష్ట్ర బాగు కోసం, యువత కోసం ఆయన ఒక జట్టు కట్టి ఆ జట్టు బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం మొత్తం. దాన్ని వెడగొట్టాలంటే ఏం చేయాలి? ఏదో చేయాలి. విడగొట్టడానికి ఆ కత్తిర అడకత్తు లేదో అని చెప్పి విమర్శిస్తే అన్న వస్తుందేమని ఇంత ముందు కూడా ఇదే అన్నారు అన్నాడు. చాలా చాలా ఎలిగేషన్ చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢ మనస్తత్వంతో, దృఢ చిత్తంతో ఉన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాబోయే 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ఫైనల్గా మీరేమంటారు? వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు లేపులేపుతుంటున్నారని చెప్పి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మీడియా ముందు మాట్లాడతారు. ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? మీరైతే సమర్థిస్తారా లేదా? అస్సలు సమర్థించరండి. నగరంలోనే ఆవిడ తండ్రిని లేపుతున్నారు. రేపు పొద్దున ఇక్కడ కనబడుతుంది, చెన్నై వెళ్ళిపోవడమే. ఇప్పుడు నిజంగా అలా చెప్పాలంటే ఇప్పుడు మరి ఆవిడ తప్పు మనం అనుకోరు. పాదం అంటారు, యాక్చువల్గా ఐరన్లకి పాదం ఏదో అంటారు. డిఎంకేకి వెళ్ళి స్టాలిన్ గారు లేపింది ఆకాశానికి, కానీ పోయాడుగా, ఓడిపోయాడుగా. నీకోసం ఓడిపోయాడా? మరి జగన్ ఫోటో పెట్టగానే విజయ్ గెలిచాడంటే నేను అర్థం అనుకోవట్లేదు. నీ ఫోటో పెట్టబట్టే ఆ పరిస్థితి వచ్చింది అంటున్నాను. లేకపోతే 120 సీట్లు వచ్చాయి ఆయనకి. ఇవాళ అందరినీ దేహి అనే పరిస్థితికి వచ్చాడు ఆయన. రోజా గురించి చాలా వదిన ఆడపిల్ల అయిపోయింది. ఏమైనా మాట్లాడదామంటే ఆడపిల్ల అయిపోయింది. ఆవిడ అలా నోరు మంచిది కాదు, ఆవిడ చేతలో మంచిది కాదు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు TV9 ఇంటర్వ్యూ మీడియా వేదికగా మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ గెలిస్తే ఆంధ్రాలో ప్రజలు పవన్ కళ్యాణ్ని లేపు తంతున్నారని చెప్పి ఆవిడ ఒక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పెద్ద దుమారం రేపుని. అసలు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఒక మహిళగా రాజకీయ నాయకురాలుగా ఆవిడ పేరుంది. ఆవిడ ఇటువంటి మాటలు మాట్లాడడం మీద అటు సామాన్యురాలుగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఆవిడ మాటల మీద? ఆవిడ ఎంతసేపు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలతోటే బ్రతికారు. బట్ ఇప్పుడు కూడా అవే ట్రై చేస్తుంది. వైనాట్ 175 అనుకుంటూ వచ్చారు వాళ్ళు. 150 కూడా లేకుండా ప్రజలు చీడ్చి తన్నేరు. దవడ వాచిపోయి సంవత్సరన్నర ఆ వాపులు తగ్గించుకొని 1.5 తర్వాత వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ముందు ఆ వాపులు తగ్గించుకొని, నోరు దురద తగ్గించుకొని ఉంటే నెక్స్ట్ అయినా మీ ఉలుకి ఏంటి అన్నది కొంచెం ప్రజలు గ్రహిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగి అక్కడ ఆయన ఎవరో సీఎం అయితే ఇక్కడ మన ఆంధ్రాలో వచ్చి డిప్యూటీ సీఎంని లేపి తన్నారని మాట్లాడే అర్హత ఈవిడకుందా? ఈవిడ చీడ్చి తన్నారు. ఇప్పుడు ఎక్కడుంది? అట్లీస్ట్ కామెడీ షో జబర్దస్త్లో కూడా చేయలేదు ఈవిడికి. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కొని తిరుగుతున్నారు వీళ్ళ మాట్లాడేది ఈరోజు వచ్చి. అంటే వైసీపీ మాజీ మంత్రి రోజా గారు కేవలం ఇప్పుడే కాకుండా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లేపులేపుతున్నారనే కాకుండా గతంలో కూడా పచ్చిగా చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ భార్యల గురించి, ఇటువంటి వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు ఒక మహిళ అయ్యి ఉండి కూడా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు? అసలు రాజకీయాల్లో ఇటువంటి మాట్లాడే నేతలు చాలా తక్కువగా కనబడుతున్నారు. అందులో మొదటి లిస్టులో ఈవిడైతే మాత్రం చాలా నీచంగా మాట్లాడుతున్నారని అభిప్రాయం గట్టిగా కనబడుతుంది. మీరేమంటారు ఆవిడ వ్యాఖ్యల మీద? ఆవిడకి సంస్కారం, సభ్యత లేదని అనిపిస్తుంది. ప్రతిసారి ఆవిడ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే ఒక మానవత దృక్పథం ఉన్నట్టు కానీ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా ఆవిడ కనిపించరు. ఒక ఆడావిడి కాబట్టి అంతకు మించి ఏం మాట్లాడడం. ఇదే ఒక మగతను ఎవరన్నా మాట్లాడితే ఎక్కడెక్కడ తన్నాలో అక్కడక్కడ తంతారు ప్రజలు. ఫస్ట్ ఆవిడ మాట్లాడే విధానానికి ఆవిడ నోటికి ఒక దండం పెట్టి పక్కకి వెళ్ళడం తప్ప, ఏదో అంటారు కదా బురదలో రాళ్ళు వేస్తే అది మన ఒంటమే పడుతుందని. అది బురద కూడా కాదు, పెంటతో సమానం. వాళ్ళు పిచ్చి పిచ్చి కూతలన్నీ కోస్తూ ఉంటుంది. ఎక్కడ చేయలేదు, అసెంబ్లీలో లేదు, వాళ్ళ నగరీలో లేదు, కామెడీ షోస్లో లేదు. ఇంకేం చేసిద్ది? వచ్చి ఆ ప్రెస్ మీట్లలోని ఆ కెమెరాల ముందు ఇలాంటి వ్యాఖ్యలన్నీ వాగుతూ ఉంటుంది ఆవిడ. అయితే ఆ ఇంటర్వ్యూ వేదికగా ఆవిడ కూడా మాట్లాడుతూ నేను ఎవరి మీద తప్పుడుగా వ్యాఖ్యలు చేయలేదు, నేను ఎవరిని తిట్టలేదు, నేను నిజాయితీ పరురాలి, నేను అబద్ధాలు కూడా అస్సలు మాట్లాడనని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆన్ రికార్డుగా మీడియా పరంగా మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి, ట్రోల్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఏంటంటారు? ఈ పక్కన మాట్లాడడం, ఆ పక్కన నేను అబద్ధాలు ఆడడం అని చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకైతే? అదే లాస్ట్ టైం ఏంటి మాట్లాడింది, పక్క ఆయన సింగిల్గా గెలిచాడు, 1 సైడ్ బాగా చేశారు ఎలక్షన్స్ అక్కడ అంది. పొత్తులో వచ్చాడు, ఏమంటారు భార్యల గురించి, బిడ్డల గురించి, వీటి గురించి మాట్లాడి గత 5 సంవత్సరాలు వీళ్ళు టైం పాస్ చేస్తూనే ఉన్నారు. అందుకనే ప్రజలు గట్టిగా దవడ పగిలేటట్టు చీడ్చి 11 పడేసి వీళ్ళ మొహాన్న బయటేశారు. అయినా వీళ్ళకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఇలాంటివి ఏమీ లేవు. అన్నీ వదిలేసి తిరిగే రకాలు వీళ్ళు. వీళ్ళ కోసం మనం మాట్లాడి మనం టైం వేస్ట్. మనం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం పని చేస్తున్నాం, ప్రజల్ని ఎలా చూసుకుంటున్నాం అన్నది సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్కి సమాధానం చెప్పచ్చు. వాళ్ళు అవి మాట్లాడరు కదా, వ్యక్తిగత విషయాలు, విమర్శలు, పక్క రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చి మన దాంట్లో రుద్దడాలు. ఇక్కడ జరిగే రాజకీయం ఎలా జరుగుద్దండి? వీళ్ళు చేసే ఏంటి? మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, కమిషన్స్, ఇయ్యగా వీళ్ళు చేసే 5 సంవత్సరాల రాజకీయం. అందుకే ప్రజలు అందరూ అన్నీ గమనించి ఈడ్చి అవతలేశారు. అయినా సిగ్గులేదా మీకు?
సిగ్గు శరం మానం అభిమానం అన్నీ వదిలేశారా? ఇక నెక్స్ట్ ఆ 11 కూడా ఉండవు వీళ్ళకి. అంటే రోజా గారు గతంలో 2 టర్ములు ఎమ్మెల్యేగా చేశారు, 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. అధికారంలో ఉండేటప్పుడు కూడా ఇలా వ్యక్తిగత దోషణలు లేకపోతే పర్సనల్ విషయాలు లేదనంటే పచ్చిగా మాట్లాడాలు జరిగాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఓడిపోయి ఒక స్థాయికి కిందకి పడిపోయినా కానీ ఇలాగే మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అప్పటికి ఇప్పటికి అసలు ఎటువంటి మార్పు లేకపోవడం, అవే నీచపు మాటలు మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఆవిడ వాతావరణం పెరిగిన వాతావరణం అదే అనుకుంటా. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చారు ఆవిడ, ఒక సినీ రంగం నుంచి. ఆవిడ చేసే క్యారెక్టర్లు ఏంటి? ఆవిడ సరే రాజకీయాల్లోకి వచ్చాక ఆవిడ ఒక ప్లేస్లో ఉన్న తర్వాత కూడా ఆవిడ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? జడ్జిగా ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళింది? ఇంతకు మించి సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? అందులోనే బతుకుతుంది, అందులోనే బ్రతుకుతుంది, అయ్యే మాట్లాడుతుంది. ఇంకా అంతే ఆవిడ. ఇక రాజకీయాల నుంచి ఆవిడ రాజీనామా చేసి పక్కన ఉంటే బెస్ట్. దేనికి పనికిరాదు ఆవిడ. అయితే ఇప్పుడు ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని లేపు తంతామని మాట్లాడారు. గతంలో ఇష్టం వచ్చినట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి దాదాపుగా ఒక అరగంట సేపు కూర్చొని పిల్లలతో మాట్లాడి ఆయన ఆరోగ్య క్షేమాల గురించి కూడా తెలుసుకుని వెళ్ళారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇటువంటి ఒక నాయకుడి ఇంటికి దేశ ప్రధానమంత్రి వచ్చిన దాఖలాలు అయితే మనకు కనబడలేదు. అంటే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తుండే మరి వీళ్ళు ఎందుకు ఇంత నీచంగా ట్రోల్ చేస్తున్నారంటారు? అంటే ఈయన వాల్యూ ఆయనకి వాళ్ళకి తెలియడం లేదంటారా పవన్ కళ్యాణ్ గారి వాల్యూ? అంటే వీళ్ళ స్థాయి ఇక్కడే ఉండిపోయింది. వీళ్ళ బ్రతుకులు ఇంకింతే, ఇక్కడే వీళ్ళ స్థాయి ఆగిపోయింది. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆయన కూడా అదే గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చారు. ఏ రోజైనా పొర్రపాటును కూడా ఆయన అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ, బై మిస్టేక్ ఎదుటి మనుషుల్ని తోలనాడడం కానీ ఏ రోజు ఎక్కడా చేయలే. ఆయన ఓడిపోయినా అదే సంస్కారంతో జనాల్లో ఉన్నాడు, గెలిచినా అదే బాధ్యతతో భయంతో ప్రజలకు పనిచేస్తూ నడుస్తున్నారు. ఆయన క్రేజ్ అది కాబట్టి, ఆయన స్థాయి అది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఇంటికి వచ్చి ఆయన పలకరించి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళ కోసం మేము మాట్లాడామనుకోండి, అనవసరంగా మా జనసేన స్థాయి పడిపోతుంది. సో ఇవన్నీ వేస్ట్ అని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా మీరేమంటారు? రోజా గారు ఒక మీడియా ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రజలు లేపుతంతున్నారు, విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఆవిడ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? మీరైతే సమర్థిస్తారా? అసలు మీ సమాధానం ఏంటి గట్టిగా? ఈవిడ అందుకే ఈడ్చి తన్నారు. దవడలు కాళ్ళు చేతులు వాచిపోయి 1 సంవత్సరంన్నర ఇంట్లో కూర్చొని ఏడ్చి ఎదవేడుపులు నన్ను అంటున్నారు, నా పిల్లల్ని అంటున్నారని కూడా మొన్నటిదాకా ఏడ్చింది. ఇప్పుడు ఆ వాపులన్నీ తగ్గించుకొని వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఈవిడ ఒక లేడీ అయిపోయింది కాబట్టి మా స్టైల్లో మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మా జనసేన అధినేత కళ్యాణ్ గారు మాకు నేర్పిన సంస్కారం, సభ్యత, డిసిప్లిన్. మా పార్టీలో వాళ్ళు వీళ్ళకలాగా అన్పార్లమెంటరీ నోటుకొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడరు. మా పార్టీ విధి విధానాల్లోనే మేము నడుస్తాం కాబట్టి మేము ఇంతకు మించి ఆమె కోసం ఏం మాట్లాడదలుచుకోవాలి.